12-1 గంట మధ్యలో మీకు పొలిమేర మీద దిగదుడుపు చేయాలి అన్నాడు. సరే అని రెడీ చేసుకుని వెళ్ళాం. కన్ను పొడుచుకున్నా కనబట్టలా. పెట్రోమాక్స్ లైట్ తీసుకొని ఒకడిని ఎత్తిన పెట్టుకుని వాడు చెప్పిన సామాగ్రి మొత్తం బస్తాలకు వేసుకొని ఎక్కడ పొలిమేర నిర్మానుష్యం. ఇప్పుడు అక్కడ దెయ్యాల సంగతి కానీ మేము దెయ్యాల్లాగా ఉన్నాం ఆ రాత్రి. సరే ఒట్టిగా మామూలు నేల మీద పోయితే అది వేరు. ఇంత లోతు భారతంది పెద్ద కాలవ. ఈ దరి నుంచి ఆ దరికి దాటాలా, ఎందుకంటే ఆ కాలం అవతల ఉంది పొలిమేర. అక్కడ జరగాల మీకు ప్రయోగతంత అన్నాడు. ఏం చేస్తాం, ఒకడిని ఎత్తిన పెట్రోమాక్స్ లైటు, ఒకడిని ఎత్తినేమో టెంకాయల బస్తా, ఒకడిని ఎత్తినేమో ఆ కోళ్ళు కుక్కలు. మొత్తం అందరం వరుసగా దిగి ఒకడినొకడు పట్టుకొని గడగడగడలాడితే దాటాం. అదే మధ్యరాత్రి. ఏ మాత్రం కాలు జారిందంటే ఇక లాకుల్లోనే తేలేది. దేవునికి స్తోత్రం. ఎక్కడా దెయ్యాలు పోవటమేమో కానీ మేము పోయే పరిస్థితి వచ్చింది. ఎంత భయంకరం చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఏదో తంతు చేసి హడావుడి చేసి ఒక్కసారిగా సడన్గా దీపం మారిపి అంత చీకటి అదిగదిగదిగదిగా అన్నాడు. అదిగదిగదిగంటే ఏమి అందరం దిక్కులు చూసాం. కనపడలేదా, వెళ్ళిపోయిందిగా అన్నారు. పోయింది, అట్టయితే పోలేదు. ఇక వెనక్కి తిరిగి చూడకుండా పోండి అన్న. మేము వెనక్కి తిరిగి చూడకుండా పోయి మేము తెచ్చిన సామాన్ అంతా వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళు తీసుకొని పోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా పడాల్సిన బాధలన్నీ పడి ప్రయోగం జరిగింది నిజమే, కానీ దాన్ని విడిపించడానికి ఎవరికి నీ శక్తి లేదు. ఎందుకంటే దయ్యమును వెళ్ళగొట్టలేదు కదా. వాడు ఆవాహనం చేసుకునేది దుష్టశక్తినే, ఆల్రెడీ మమ్మల్ని శోధించేది దుష్టశక్తి. 2 బ్రదర్సేగా. చెప్పలేదండి. మరి ఒకడినొకడు ఎట్ట పంపించుకుంటారు? ఏం బ్రదర్ నువ్వు బట్టే వెళ్ళగా? అవును బ్రదర్ నేను. సరే జాగ్రత్తగా ఉండని చెప్పి చెప్తాడు, కానీ వెళ్ళిపోంటాడా? చీకటిని వెళ్ళగొట్టలేదు. చీకటిని ఎన్ని చీకట్ల దగ్గరికి తీసుకెళ్ళినా వెళ్ళిపోదు. చీకటి పోవాలంటే వెలుగునొద్దకు రావాలి. యేసు ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగును.